సంపద సృష్టించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నామన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. తాను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా, అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానన్నారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ లో జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లుంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతా ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం. అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్ లో చాలా విషయాలు చేశాం. అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ లో జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లుంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతా ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం